ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరెక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, నిన్ను ఏడిపించిన వారి ఆటను నేను కట్టిస్తాను. ఎందుకు పదే పదే అలా దుఃఖిస్తున్నావు? ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు. నేను నీకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తున్నాను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. మీకు ఎలాంటి కష్టాల సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేసి చూడండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కార మార్గం చెప్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి మీరు గురువు గారికి ఫోన్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి. మీ ముఖము కానీ, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, మీకు ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు కొన్ని రోజులలోనే పరిష్కారం చూపించబడుతుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి లక్ష్మణ్ రాజు గారు. మీకు సమస్యలుంటే తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నీ ఫోన్ చేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. తప్పకుండా సమస్యలుంటే ప్రయత్నం చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నిన్ను ఏడిపించినటువంటి ఆ దుఃఖానికి ఇక నుంచి నేను ఆట కట్టిస్తాను. నిన్ను ఏడిపించిన దుఃఖానికి సమాధానం ఇదే. తప్పకుండా ఈ సాయి మాటను ఆలకించి చూడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాన్ని విన్న వెంటనే మీరు ఒక చిన్న ఊపిరి తీసుకుంటారు. ఎందుకంటే ఇది మీ హృదయాన్ని తాకే మాట కాబట్టి. నిన్ను ఏడిపించిన దుఃఖానికి సమాధానం ఇదే అవ్వబోతుంది కాబట్టి ఈ మాట వినగానే మీలో చాలామందికి ఒక స్మృతి గుర్తొస్తుంది. ఓ బాధ, ఓ కోల్పోవడం, ఓ అసహనం. ఈరోజు మనం ఆ బాధకు తగిన జవాబు తెలుసుకుందాం. ప్రేమతో, సహనంతో, సత్యంతో తెలుసుకుందాం. మన దుఃఖం ఎంత నిజమైందో తెలుసా? మన జీవితాల్లో ఎవరికైనా దుఃఖం తప్పదు. కొందరు బయటికి చెప్పుకోలేరు, ఇంకొందరు లోపలే వేదనను దాచుకుంటూ ఉంటారు. ఒక చిన్న విషయం చెప్పనా, మనల్ని ఏడిపిస్తుందన్నమాట. ఏదైనా కానీ ఎవరో మనకు చెప్పిన మాట మనల్ని గాయపరుస్తుంది. ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకపోతే మన మనసు చెలించిపోతుంది. ఎందుకో తెలుసా? మన దుఃఖం మనమే పూర్తిగా మోస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. ఏ బాధనైనా మర్చిపోవచ్చు, కానీ అర్థం కాని బాధలు మనకు లోతైన గాయాన్ని వదిలిపెడతాయన్నమాట. దుఃఖం అనేది ఎప్పటికీ కూడా శాశ్వతం కాదమ్మా. ఇప్పుడు మీరు ఎలాంటి దుఃఖంలో ఉన్నా ఒకటి గుర్తుంచుకోండి, దుఃఖం శాశ్వతం కాదు, అది కూడా మారుతుంది. ఒకరోజు మీరు చూసిన సూర్యుడు కాస్త వెనకపడ్డాడు అని అర్థం కాదు, అతడు మళ్ళీ రాడు. అలాగే మనం నిన్ను ఏడిపించిన పరిస్థితి కూడా నేడు మనకు ఓ బుద్ధిని ఇస్తుంది. ఒక చోట పనికిరాని వాడినట్టు అనిపించిందా? ఒకరి ప్రేమ కోల్పోయారా? ఆ బంధువు మనం అర్థం చేసుకునే ముందు దూరమయ్యాడా? ఈ బాధలకు సమాధానం ఒకటే, కాలం, సహనం, నమ్మకం. మీ దుఃఖానికి సమాధానం ఎప్పుడు వస్తుందో తెలుసా? కానీ మనం వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అది మనసులోనే వస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ మాటలు చాలా చిన్నవే అయినా మీ హృదయం దాకా చేరితే మీ కళ్ళల్లో ఉండే తడిగా ఉన్న కన్నీరు తక్కువైతే నా మాట వృధా కాలేదు. నిన్ను ఏడిపించిన దుఃఖానికి సమాధానం ఇదే. అది నీ శక్తి పరీక్ష మాత్రమే అవుతుంది. నీ ఆత్మ బలంగా తయారవ్వబోతుంది. ఇప్పుడు నువ్వు తిరిగి వెలుగులోనికి తప్పకుండా వస్తున్నావమ్మా. నిన్ను ఏడిపించిన వారి ఆట నేను తప్పకుండా కట్టిస్తాను. ఎప్పుడు బాబా ఇలానే చెప్తూ ఉంటారు. నాలో సహనం ముగిసిపోయిన తర్వాతన నేను ఇంకా దుఃఖించి చనిపోయే వరకు వచ్చేంత వరకు నన్ను బాధపెట్టిన వారి జీవితాన్ని మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుతున్నారు, కానీ వారి నుండి నేను బాధపడినటువంటి నా మనసుని ఇంకా గాయపరుస్తూ నన్ను దుఃఖానికి లోను చేసేలాగా చేస్తున్నారు. కానీ ఇప్పటి నుంచి విను, నిన్ను ఏడిపించిన వారి ఆట కట్టిస్తాను.
ఎప్పుడు కూడా నువ్వెందుకు అలా ఏడుస్తూ ఉంటావు? ఎవరైనా ఒక చిన్న మాట అన్నా, ఓ చిరునవ్వు వెనక నిన్ను అవమానించనారన్న భావన వచ్చినా కూడా ఆ మనసు ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తుంది? కానీ తెలుసా, నీవు ఏడిపించిన దుఃఖానికి సమాధానం నీ సాయినాథుడే. నీ తోడు ఎవరూ లేరు అనిపించినప్పుడల్లా నీ పక్కనే కూర్చొని మౌనంగా చేయి పట్టుకొని నిన్ను ఓదార్చే ఓ దేవుడున్నాడు. అతడే మీ సాయి. నీ బాధలన్నీ నిశ్శబ్దంగా వింటున్నాడు. నువ్వు బాధపడుతున్నప్పుడు బయటకు ఎవరు వినిపించనంత నిశ్శబ్దంగా వింటున్నాడు. కానీ తాను మాత్రం ఒక చిన్న గుండె తడిగా మారిపోతున్నాడు. నిన్ను అవమానించిన వారు గర్వంగా తిరుగుతూ ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని వదలకండి. ఎందుకంటే ఆ నమ్మకమే ఒకరోజు నీ జీవితాన్ని తలకిందులుగా మార్చేస్తుంది. కాబట్టి నువ్వు ఎవరైతే నిన్ను నమ్మిన వాళ్ళు నిన్నే మోసం చేసినా కూడా నువ్వు మాత్రం నీ నమ్మకాన్ని వదలకండి. ఎందుకంటే ఆ నమ్మకమే ఒకరోజు నీ జీవితాన్ని తలకిందులుగా మార్చేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు మౌనంగా ఉన్నావు, రేపు నువ్వే గర్వంగా మాట్లాడతావు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావంటే రేపు నిన్ను ఏడిపించిన వాళ్ళే నీ ముందు తప్పకుండా తల వంచుతారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక మానసిక నష్టానికి, నీ మనోభంగానికి ఒక మాట, నువ్వు ఒంటరిగా లేవని అంటున్నాను. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అసలు విడిచిపెట్టడు. ఆ కన్నీళ్లను ఎప్పుడు కూడా చూసి నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే తప్పకుండా నీకు మంచి సమయం ఇంకా ఎదురు చూసి ఇప్పుడు ఇవ్వబోతున్నాడని అర్థం. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అసలు విడిచిపెట్టడు. నీ కన్నీళ్లను చూసి కూడా నిశ్శబ్దంగా ఉన్నాడంటే అతడు నీకోసం మంచి సమయాన్ని ఇస్తున్నాడని అర్థం. నీవు ఎదుర్కొంటున్న బాధలు నీకు శాపం కాదమ్మా, అవి నీ శక్తికి అర్థం చేసుకునే మార్గం. నీవు గెలిచే ముందు ఈ లోకం నిన్ను ఓడిపోతున్నావు అని అంటుంది. కానీ నీ గెలుపు ముందు అన్నీ కూడా మౌనపోతాయి. నువ్వు ఇప్పుడు ఏం జరగకపోయినా ఏది మంచిగా నీ మంచికే జరుగుతుంది అని అనుకో. ఇప్పుడే నీకు తోచకపోయినా ఓ రోజు నీవే అనుకుంటావు, నన్ను ఏడిపించిన వాళ్ళకన్నా నన్ను మౌనంగా చూసిన నా సాయి గొప్పవాడు అని. సాయి నీ పక్కనే ఉన్నాడు, చూపించడు కానీ తోడుగా ఉంటుంది అనే నిజాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా కానీ అంటే ఏ పరిస్థితులకు నువ్వు మార్చగల శక్తి నీ విశ్వాసంలో తప్పకుండా ఉంటుంది. ఆ పరిస్థితులు కానీ ఆ పరిస్థితులను మార్చగలిగేటువంటి శక్తి నిరంతరం నీలో ఉంటుంది. నిన్ను ఏడిపించిన వారి ఆట నిజంగా ఆగిపోతుంది. అందుకే ఈ రోజు నుండి ఒక మాట తలుచుకో, నన్ను ఏడిపించిన వాళ్లకు జవాబు అవసరం లేదు, నా సాయి నా తరపున మాట్లాడతాడు అని. నీకు తప్పకుండా ఏదైనా కానీ ఈ సాయి ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను. నీ కోరిక నెరవేరడం లేదని చాలా రోజుల నుంచి నువ్వు ఎంతో మదన పడుతూ ఉన్నావు. అది ఏ సమస్యకైనా సరే, అంటే నీకు సంతాన ప్రాప్తి కోసం కావచ్చు, నీ ఉద్యోగం కోసం కావచ్చు, ధన ప్రాప్తి కోసం కావచ్చు, ఇంకా మానసిక ప్రశాంతత కోసం కావచ్చు. ఇలా ఏదైనా సరే నీ కల ఎందుకు నెరవేరడం లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది బాబా అని నువ్వు నన్ను పదే పదే అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నిటికీ నేను తప్పకుండా సమాధానం ఇవ్వబోతున్నాను. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకో, ఆలస్యం జరిగితే కానీ ఆశీర్వాదం విలువ తెలుస్తుంది. నీ కల నెరవేరాలని నువ్వు కోరుకున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సాయి కోరుకునే స్థితిలో ఉన్నావా చెప్పు. ఆయన ఎప్పుడు మన కోరికను నిరాకరించాడని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? నా ఆశీర్వాదానికి బాబా ఆశీర్వాదానికి నువ్వు తగినంతగా సిద్ధంగా ఉన్నావా అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? అన్నది తన పరీక్ష. బాబా ఎప్పుడు పరీక్ష పెడుతుంటారు. నువ్వు నమ్మినటువంటి నీ భగవంతుడు నీకు ఖచ్చితంగా పరీక్షలు పెడుతుంటాడని గుర్తుంచుకో. విశ్వాసం ఉంచు, శ్రద్ధ సబూరిని అలవరుచుకో. ఇది నీ సాయి చెప్పినటువంటి అతి ముఖ్యమైన మాటలని గుర్తుపెట్టుకో. నీకు కల వచ్చిందా? అర్థం ఏమిటంటే ఆ కలను ఇవ్వడమే సాయికి అవసరం. కాబట్టి ఇప్పటికే నేను నీ మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను. ప్రతి కళ సత్యం అవ్వబోతుంది. కానీ అదే సమయంలో ఆ కళను సాకారం చేసుకునే సమయంలో మనం ఓపికగా ఉండాలని పదే పదే చెప్తూ ఉన్నాను. శాంతంగా కూర్చో, గాబరపడకు, భయపడకు. నీ జీవితాన్ని నేను చూస్తున్నాను. నువ్వు రోజూ ఏడుస్తున్నావు. నీ మనసు లోపలే ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటావన్నమాట. ఎప్పుడు నా కోరిక నెరవేరుతుంది స్వామి? నిన్ను ఏడిపించిన వాళ్ళు గెలిచినట్లు కనిపించవచ్చు నీకు, కానీ గెలుపు నీదే. ఓర్పుగా ఉండమ్మా, నీ దుఃఖానికి సమాధానం త్వరలో వస్తుంది. ఇప్పుడే నీ పక్కనే ఉన్నాను. ఒంటరిగా ఉన్నావని ఎప్పుడు కూడా అనుభూతి చెందకు, అది తప్పవుతుంది. నీ కోరికలు చిన్నవే అవ్వచ్చు, ఏదైనా కానీ. అంటే ఒక చిన్న వస్తువు కోసం కూడా నువ్వు ఏడుస్తున్నావు, కానీ నేను నీ జీవితంలో వెలుగును నింపబోతున్నాను. వేచి చూడు, ఆశతో ఉండు. ఆ రోజే చాలా దగ్గరలోనే ఉంది. నిన్ను బాధ పెట్టినటువంటి నీ బంధువులు కానీ,
నువ్వు దూరం చేసుకుంటున్నటువంటి నీ బంధం కానీ మళ్ళీ మీరు కలవబోతున్నారు. నీవు నన్ను నమ్మినప్పుడు నేనెప్పుడూ నిన్ను వదలలేదు. నీవు పని లేకపోయినా, నీవు ఒంటరిగా ఉన్నా నీ ఒడిలోని నమ్మకంగా తప్పకుండా నీకు ధనం అందుతుంది కదా. అదృష్టం తలుపు తట్టబోతుంది. తలుపు తెరిచే సమయం నీ జీవితంలోకి రాబోతుంది. నీ జీవితంలో తలుపులన్నీ కూడా మూసుకుపోయినప్పటికీ నీకు అనిపించవచ్చు, కానీ ఒక్క తలుపు తెరుచుకుంటే చాలు దేవుడా, అది నీ బ్రతుకంతా మార్చేస్తుంది అని అనుకుంటూ ఉంటావు కదా. ఇప్పటి వరకు నీకు ఎవరూ లేరు అన్నట్టు అనిపించి ఉండవచ్చు, కానీ నీ పక్కనే నేనున్నానని ఎప్పుడైనా నువ్వు అనుభూతి చెందావా? నువ్వు నన్ను పిలిచిన ప్రతిసారి నేను నిన్ను వింటున్నాను. ఇప్పటి వరకు దూరంగా ఉన్న నీ జీవిత భాగస్వామి మళ్ళీ దగ్గరవుతున్నారు. ప్రేమలో పడిన వాళ్ళందరూ మళ్ళీ కలుస్తారు. కనిపించని సంతోషం వస్తుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరేందుకు తప్పు కాదు. ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. నిన్ను నువ్వు తెలియకపోతే కూడా నీ పేరు మీద ఒక మంచి సమయం నీకు తప్పకుండా రాబోతుంది. ఆ బంధం నిన్ను తప్పకుండా అర్థం చేసుకోబోతుంది. తల్లిదండ్రుల బంధమైన, అన్న చెల్లెల బంధమైన, అక్క చెల్లెల బంధమైన, స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, ఇంకా ఏదైనా కానీ, అంటే నువ్వు ఏ బంధాన్నైతే కోల్పోయావో ఆ బంధం నీకు మరలా తిరిగి రాబోతుందని చెప్తున్నాను. నిన్ను ఇష్టపడుతున్నటువంటి, నిన్ను ప్రేమించిన వారందరూ కూడా నీపై ఎక్కువ మక్కువ చూపి నిన్ను దగ్గర చేసుకోబోతున్నారు. వారి తప్పును తప్పకుండా తెలుసుకుంటారని గుర్తుపెట్టుకో. నీకు సంతాన ప్రాప్తి కలగాలని చాలా రోజులుగా నన్ను ప్రార్థిస్తున్నావు కదమ్మా. ఈసారి నీ ప్రాణానికి ఒక కొత్త ఆశ రాబోతుంది. బిడ్డ రూపంలో వరం లభించబోతుందని చెప్తున్నాను. ఎందుకు అలా పదే పదే భయపడుతున్నావు? ఏమీ కోల్పోలేదు నీవు. నాకు నమ్మకం ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఖాళీ చేతులతో వెళ్ళరు. నీవు నా పాదాల వద్ద కన్నీరు పెట్టావు. ఇప్పుడు నేనే ఆ కన్నీరు తుడిచే సమయం నాకు వచ్చింది. ఈరోజు నీకు తప్పకుండా ఒక కొత్త ప్రారంభం కాబోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. నీ సాయి నీతోనే ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా ఎప్పుడు కూడా నన్ను ఇంట్లో ఎన్ని పనులు చేసినా, నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఉద్యోగం చేసినా కూడా నన్ను ఒక పనికిరాని వారిలా తీసి పాడేస్తున్నారు. ఇంట్లో నువ్వు ఉండి దండగాని మాట్లాడుతున్నారు. నన్ను అర్థం చేసుకునేటువంటి నా బంధమే నన్ను ఎంతో మనోవేదనకు గురి చేస్తుంది. ఇంట్లో ఒక పని మనిషిలా, నా బిడ్డలకు ఒక ఆయాలా బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ సొంత ఆలోచనలు కానీ, నాకంటూ కొన్ని ఇష్టాలు కానీ అవన్నీ కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఇలా ఎప్పటికీ కూడా నా బాధకు అంతమే ఉండదా బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. నువ్వు అంటే ఏడుస్తున్నప్పుడు నీ గుండె గాత్రం నాకు వినిపిస్తుందమ్మా. నీ బాధ, నీ నొప్పి నాకు తెలుస్తుంది. ఇంట్లో అందరూ నిన్ను ఒక పని మనిషిగా చూస్తున్నారని నీ మనసులో వేదన నిండిపోయిందని నాకు తెలుసు. నువ్వు చేయకపోతే ఇల్లు గడవదు కదా. కానీ నిన్ను ఎవరు గుర్తించరు. నీ కృషి విలువ ఎవరూ చెప్పరు. నీ నొప్పికి ఊరట ఇవ్వని ఈ లోకాన్ని చూసి నువ్వు భయపడిపోతున్నావా? నాకు ఎవరూ లేరు, నేనెవరికి అవసరం లేని మనిషిని అని అనుకుంటున్నావు కదూ. కానీ ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరివిగా లేవు. ఈ భూమి మీద నిన్ను నిజంగా అర్థం చేసుకునే ఒకరున్నారు. అది నేనే, నీ సాయినాథుడిని. నన్ను చూసి మాట్లాడుకో. నువ్వు ఎవరికైనా విలువ లేనట్లుగా అనిపించినా కూడా తప్పకుండా నీకు ఎప్పుడైతే నువ్వు ఎవరికైనా విలువ లేనట్లుగా అనిపించినా కూడా నాకు మాత్రం నీ విలువ అమూల్యమైనదని గుర్తుపెట్టుకో. ఇంటి పనులు, భర్త పట్ల బాధ, పిల్లల నిర్లక్ష్యం, అత్త ఇంటి వాక్యలు ఇవన్నీ నిన్ను ఒక రాతిలా మార్చేశాయి. అయితే నిన్ను రత్నంలా మలచబోతున్నాను. నీ కంటతడి వృధా కాదు. ఎన్నాళ్ళుగా ఊహించని ప్రశాంతమైన జీవితం నీ వైపుకు వస్తుంది. నీపై పడిన పనుల భారాన్ని నేను తొలగించబోతున్నాను. నీ కష్టాలు పూర్తవడానికి సమయం దగ్గర పడింది. మాటలే కాకుండా పుట్టెడు ప్రేమతో నీ జీవితాన్ని సుసంపన్నంగా మార్చే సమయం వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు నిన్ను చిన్నచూపు చూసుకునే వాళ్ళతో ఒక్క మాట కూడా చెప్పనక్కర్లేదు. నువ్వు మౌనంగా బ్రతికిన ప్రతిరోజు దేవుడు నిశ్శబ్దంగా గమనించాడు. నీ మనస్సులో లేని బాధ కూడా నాకు తెలియాలి అనేంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్కరోజు వస్తుంది, అదే ఇంటివారు నీ పాదాల చుట్టూ తిరుగుతారు. అదే సమాజం నిన్ను గౌరవంగా చూడడం మొదలు పెడుతుంది. నిన్ను పని మనిషిలా చూసిన వాళ్ళ కళ్ళ ముందే నిన్ను పటాకిగా చూడబోతున్నాను. అంటే నిన్ను ఒక కాంతి మెరుపులా తీర్చిదిద్దబోతున్నాను అని అంటున్నాను. అందుకే నువ్వు అసలు ఏడవకు. నిన్ను ఏడిపించిన వాళ్ళ ఆట ముగిసిపోతుంది. నీ బాధకి
శాంతి ఇవ్వబోతున్నాను. నీవు ఆశించే ప్రేమ, గౌరవం, ప్రశాంత ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. నీవు రోజు నన్ను ఓసారి పిలుస్తావు కదా, ఆ పిలుపు వృధా కాదు, అది స్వర్గాన్ని తాకింది. ఇప్పుడు నీ మనసులో ప్రశాంతత అవసరం ఉంది, నీకు ధైర్యం కావాలి. నేను నీ వెనక నిలబడ్డాను అన్నమాట అయితే నిన్ను ప్రేమతో చూస్తూ ఇలా చెప్పాలనుంది. అమ్మా, నువ్వు ఇంకా తలతడలాడాల్సిందే. నీ జీవితం ఇంకా వెలుగుతో నిండిపోనుంది. నువ్వు ఈ మాటలు చదువుతుంటేనే, వింటుంటేనే నీ గుండె బాధలో అంటే నీ గుండెలో బాధ ఉన్నంత తగ్గిందని నాకైతే అనిపిస్తుంది. నా మాటలు నీకు కాస్తైనా ఊరట కలిగించాయని నేను అనుకుంటున్నాను. నీ మీద నా దయ ఎప్పటికీ ఉంటుంది. ఇక నీపై కలిసొచ్చే రోజు దూరం లేదు. స్వయంగా దేవుడే నీ బాధ చెరలో, ఆ చెరలో నుంచి విముక్తి ఇస్తాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీవు దేవునికి విలువైన వాడివి. దేవుడు నీకు విలువ తప్పకుండా ఇస్తాడు. అది చాలు కదా. ఈ ప్రపంచంలో నీకంటూ ఎవరూ లేరని నువ్వు ఎందుకు ఎప్పుడు అలా దిగులుగా కూర్చుంటూ ఉంటావు చెప్పు. నీ మనసులో బాధంతా కూడా నాకు తెలిసినదే కదా. నువ్వు తక్కువగా భావిస్తున్నావు. నిన్ను చూసుకునే వాళ్ళే లేరనిపిస్తోంది. ఈ లోకంలో నిన్ను ఒంటరిగా మిగిలిపోయినట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎంత బాధపడుతున్నావో నన్ను చూసి చెప్పకుండా నువ్వు కూర్చున్నా నీ కన్నీళ్లు నన్ను ఎప్పుడు కూడా నాకు తెలియపరిచేలాగా చేయవని అనుకుంటున్నావు కదూ. నీ కన్నీటి ప్రతి దాటికి కూడా నేను దగ్గరగానే ఉన్నాను. నువ్వు నన్ను పిలవకపోయినా నేను నిన్ను విడిచిపెట్టను. ఇది నువ్వు గమనించాల్సిందే. నువ్వు ఏదీ కోల్పోలేదు, నువ్వన్నీ కూడా నేర్చుకుంటున్నావు. ఒకరోజు నీ జీవితం నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తప్పకుండా చూస్తూ ఉండు. నువ్వు నిన్ను తక్కువగా చూడకూడదు. నువ్వు విలువైన వాడివి. నీ వల్ల ఎవరికో ఒక వెలుగు. ఇప్పుడు నువ్వు దీన్నే చూడడం లేదు, కానీ నా మాట నమ్ము, ఆ వెలుగు వెలుగుతుంది. నిన్ను అసలైన గౌరవంతో చూడని వాళ్ళకన్నా నేను నీ ప్రాముఖ్యతను పూర్తిగా తెలుసుకున్నాను. నీ ఎదుటి రోజులే తప్పకుండా అంటే నీ ఏడుపులు, నీ బాధలు, నీ అన్యాయాలు ఇవన్నీ నీ ప్రయాణంలో అవసరమైన పాఠాలు. నీ శ్రమకి నేను ఖచ్చితంగా ఫలితమిస్తాను. నీ నమ్మకానికి నేను నీ జీవితంలో ఒక వెలుగును తప్పకుండా చూపిస్తానని గుర్తుపెట్టుకో. ఈ సమాజం ఎప్పుడు మనల్ని అపహాస్యం చేస్తుంది, కానీ నువ్వు ఈ ప్రయాణంలో ఒకరికి ఒకరు అయిన వారవుతారన్నమాట. నువ్వు నమ్మినంత వరకు నేను నీతోనే ఉన్నాను. నువ్వు నన్ను నమ్ము, నీ భయం తప్పకుండా తొలగిపోతుంది. నువ్వు నన్ను పిలువు, నీ ఒంటరితనం పారిపోతుంది. నువ్వు నీ పాదాలపై తప్పకుండా నిలబడు, నీ వెనక నేనుంటాను. నిన్ను ఏడిపించిన వాళ్ళకి తప్పకుండా సమాధానం కాలేదు, కానీ తప్పకుండా వారికి సమాధానం చెప్పే తీరుతాను. నిన్ను ఏ దుఃఖం బాధించిందో అదే నీ విజయానికి నాంది అవుతుంది. నీ నిష్కల్మమైనటువంటి హృదయం నన్ను ఆకర్షిస్తోంది. నీ లౌకిక బాధల్ని నేను చక్కదిద్దుతాను. నీ మనసులో ఏదైనా కానీ అంటే ఒక రకమైనటువంటి అంటే నన్ను ఎవరైనా ప్రేమిస్తారా అని అడుగుతుంది కదా, ఆ దానికి సమాధానం నేను నీ సాయిని తప్పకుండా చెప్తాను. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా నేను అన్యాయంగా విడిచిపెట్టను. నీ కోసం నేనే ఉన్నాను. నీ ప్రేమకు, నీ కన్నీటికి, నీ పిలుపుకి నేను తప్పుడు సమాధానం ఎప్పుడు కూడా ఇవ్వను. ఈ లోకంలో నీకు తోడు ఎవరు లేకపోయినా నేను నీకొక మనిషిగా ఒక దివ్యమైన ఆశను నింపిన దైవానుగ్రహం నీ సాయిని. తప్పకుండా నీ వెన్నంటే ఉండి నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టనని నీకు చెప్తూ ఉంటాను. ఆ బలహీనతతో నన్ను నువ్వు ఎప్పుడు కూడా ఆశ్రయించావు. నిన్ను చూసి బాధపడిన వాళ్ళు ఉన్నారు, అవమానించిన వారు కూడా ఉన్నారు. కానీ ఆ అవమానాల మధ్యన నీకు తప్పకుండా ఒక బలమైనటువంటి ధైర్యం నీ సాయి నీకు తప్పకుండా ఇస్తాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచైనా నీ మనసును సంతోషంగా ఉంచుకుంటావని ఈ సాయి ఎప్పుడు కూడా నీకు తోడున్నాడు అని నీకు తప్పకుండా తెలియచేయబోతున్నాడు అనమాట. చూశారు కదండి, ఈ వీడియోలో బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీకు ఒక మంచిగా అంటే మీ మనసును తాకిన ఒక మంచి సందేశం అని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు మనకు వచ్చినటువంటి సందేశంలో బాబాగారు సంతాన ప్రాప్తి కోసం కానీ, ఎవరైతే ఒంటరిగా ఉన్నారని బాధపడే వారి కోసం కానీ, ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ, ధనాభివృద్ధి కోసం కానీ బాధపడుతున్న వారికి అంటే ఈ లోకంలో నన్ను ఎవరు కూడా అందరూ అవమానించేవారే, నన్ను అర్థం చేసుకునే వారంటూ ఎవరూ లేరు అనేవారికి ఈ సందేశంలో ఒక మంచి అర్థం మీకు అంటే మంచి సందేశం మీకు వింటారని నేను అనుకుంటున్నానండి. విన్న తర్వాత మీ మనసుకు తప్పకుండా అర్థమవుతుంది. మనల్ని ఎంతమంది అవమానించినా, మనల్ని ఎంతమంది బాధ పెట్టినా ఆ సాయి ఎప్పుడు కూడా అంటే మనల్ని మనం నమ్మినటువంటి ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా మోసం చేయడు అనేటువంటి ధైర్యాన్ని మీకు తప్పకుండా ఒక వెలుగు తప్పకుండా ఇస్తుందండి. అది మీరు నమ్మినటువంటి మీ భగవంతుడు.
ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇస్తారా? అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సాయి పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.